క్రికెట్‌లో కొన్ని విషయాలు ఇలా జరిగుంటే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఊహని ఊహించుకోండి. ఏంటంటే అందులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్ ఆడి ఉంటే ఎలా ఉండేది? అదేవిధంగా ముత్యా మురళీధరన్, షేన్ వార్న్ ఇద్దరు గూడా ఒకే జట్టులో బౌలర్స్‌గా ఆడి ఉంటే ఎలా ఉండేది? అదేవిధంగా యువరాజ్ సింగ్, రిషబ్ పంత్ ఇద్దరు ఒకే టైంలో వాళ్ళు క్రికెట్‌లో ఆడి ఉంటే, ఒకే జట్టుకు ఆడి ఉంటే ఎలా ఉండేది? అదేవిధంగా సచిన్ టెండూల్కర్ అనే ఒక క్రికెటర్ భారత జట్టుకి గాకుండా ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ జట్లకు ఆడి ఉంటే ఎలా ఉండేది? అదేవిధంగా వీరేంద్ర సెహ్వాగ్, అదేవిధంగా రోహిత్ శర్మ ఒకే టైంలో ఓపెనర్స్‌గా ఒకే జట్టుకు భారత జట్టుకు ఆడి ఉంటే ఎలా ఉండేది? అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని తను ఆడినంత కాలం ఫస్ట్ డౌన్‌లోనే కనుక బ్యాటింగ్ ఆడి ఉంటే, ఎందుకంటే ఫస్ట్ డౌన్‌లో తనకు అద్భుతమైన రికార్డ్ ఉంది. ఆ రికార్డు ప్రకారం ధోని ఫస్ట్ డౌన్‌లోనే చాలా కాలం ఆడుంటే ఎలా ఉండేది? మరి వీటి గురించి మరి మీరేమనుకుంటున్నారో మీకు కామెంట్ రూపంలో